ఆమేన్. అందరికి వందనాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను వచ్చిన చదువుతా, రెండవ వచ్చిన మీరు చదవాలని ప్రేమతో మనవి చేయించినాను. నేను మీకు అప్పగించిన దాని ప్రభువును పొందితిని. ప్రభువు నేస్తనపమైన రాత్రి రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవరి ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష కలిటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే 34వ వచనం కూడా చదువుదాం అందరం కలిసి అండి. 34 వర్స్ రీడింగ్ ఆల్ టుగెదర్. మీరు కూడి వచ్చుట ఉన్నట్లు ఎవడైనా ఆకలి కొనినా తన ఇంటనే భోజనం చేయని వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపడుతును. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అలాగే సామెతల గ్రంథము ప్రోవర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 17. సామెతలు 17. అందరం కలిసి చదువుదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురుద్దేశం అట్టివాడు సహోదరుడిగా నుండును. మరొకసారి చదువుదాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురుద్దేశుడు అట్టివాడు సహోదరుడిగా నుండుడు. తర్వాత యాకోబు పత్రిక క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. 15-14. జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన అందరూ కలిసి చదువుదాం. మీరు నాకు స్నేహితులై ఎందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేయటం వల్ల మీరు నాకు స్నేహితులై ఎందురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి వందనాలు. ఈ దినం చాలా ప్రశస్తమైన దినం. ఈ యొక్క ప్రభు దినం ప్రభా మాకు ఇచ్చారు. మా జీవితంలో మరొకసారి ప్రభా నేను స్తుతించే ధన్యత, నేను గణపరిచే ధన్యత దయచేశారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నువ్వెంతో నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, శక్తిగల దేవుడు, కృపగల దేవుడు. ఈ బలదారికి వచ్చాం ప్రభా, మమ్మల్ని పరీక్షించుకునే దాన్ని దయచేస్తున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు. నాతో అందరితో మాట్లాడి బలపరిచి సాయించి నీ ఆత్మను కుమరించండి, నీ శక్తిని కుమరించండి, నీ ప్రభావాన్ని కుమరించండి, నీ మహిమను కుమరించండి. మా అందరితో మాట్లాడే దేవుడి గుణందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువుని ప్రశస్తమైన నామమున ఆశ్రయించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు పేమెంట్ వాళ్ళారా, ఈ దినం ఎంతమంది బైబిల్ చదివారు, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చెయ్యత్తమంటలేదు, జాగ్రత్తమేనండి. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ప్రభా నాతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు, నా బ్రతుకుతో మాట్లాడు. నా ఎంతమంది సిద్ధపడి వచ్చారో మీకు మీ మనస్సాక్షిగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో ప్రత్యేక రీతిగా ప్రభు బల్ల ఇక్కడ అందరి మధ్యలో పెట్టారు. ఈ బల్ల అందరికి కూడా సమానమైన అర్హత, సమానమైన గుర్తు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ వండర్ఫుల్. అందరికీ సమానమైనది బల్ల అనమాట. యేసు ప్రభు కల్వరిశిలో యాగమైపోయారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. ఎవరైనా సరే త్వర సహకరిస్తే. సిలువను గూర్చిన వార్త నశించిన వారు వెర్రితనము కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అనేది. సిలువను గూర్చిన వార్త నశించిన వారు వెర్రితనము కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అన్నది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అది ఈ బల్ల. యేసు ప్రభువారు 2024వ సంవత్సరం పూర్వే మనందరి కొరకు చనిపోయాడు. మనందరి కొరకు పాతి పెట్టబడ్డాడు. మనందరి కొరకు తిరిగి రాయిచ్చాడు. మనందరికి తిరిగి రాబోతున్నాడు. మనందరినీ కూడా ఆత్మను పంపించాడు. మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టే అది ఈ బల్ల అనమాట. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ.
ప్లీజ్ రిమెంబరెన్స్ మీ నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడని చెప్పాడు. అందుకే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికే మనం దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తాం అన్నమాట. అందుకే పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం, పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఉద్యోగం రోజు జ్ఞాపకం చేసుకుంటాం, అమ్మాయి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం, అబ్బాయి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం, అన్నీ జ్ఞాపకం ఉంటాయి. కానీ ప్రభు బల దగ్గరికి వచ్చేసరికల్లా జ్ఞాపకం ఉండదన్నమాట. అందుకే పక్క అందించండి అంటారనమాట. అందుకే ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఎలా చేయాలి? యేసు ప్రభు యొక్క జీవితం మనకు కలిగి ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. చదవమ్మా. క్రీస్తు యేసుని కలిగిన మనసు మనకు కూడా కలిగి. తర్వాత చదువు కింద 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడైపోయాడు. ఎలాగొన్నాడు? మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తుడైపోయాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ బలను చూపిస్తుందన్నమాట. అది గుర్తు. నేను 4 విషయాలు చదివాను. మొదటిది బల్ల, 2వ ప్రిపరేషన్ విత్ ప్లేస్, 3వది ఫ్రెండ్, 4వది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఆ మాటలు చదివాను బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు 3 స్నేహితులు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నారు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, దావీదు. అన్నీ చూపించడానికి సమయం లేదు, కానీ మనం బల్ల అంటే ఏంటో నేర్చుకుందాం ఈ దినాన్ని. బల్ల అంటే ఏమిటి? ఒక 5 విషయాలు చెప్తాను త్వరగా. మీరు ఎవరైనా రాసుకోండి, లేకపోతే అసలు బల్ల మనం ఎందుకు పాలు పొందాలి, ఈ బల్ల యొక్క విధానం ఏంటో చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిది చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. కాదండి, క్షమించండి. 2వ సమూయేలు 9:13. చదవండి. 2 Samuel chapter 9 verse 13. మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురముండి రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాలు 2 కుంటివి. మరొకసారి చదవండి అమ్మా. మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, ఆ 2 కాళ్ళు కుంటివి. చూసారా? రాజు బల్ల యొద్ద ఎవరు చేస్తున్నారు? ఎవరి రాజు? దావీదు రాజు. దావీదు అంటే నా హృదయానుసరణ మనుషుడు, నా ఇష్టానుసరణ మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు. దావీదు బల్ల దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? మెఫీబోషెత్తు. 2 కుంటుకాలు. ఇప్పుడు మనం చూడండి, కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో, బయట కాంప్లెక్స్లోని, తర్వాత ఎక్కడైనా రోడ్ల మీద చూస్తే 2 కాళ్ళు లేనివాడు ఏం చేస్తాడు? అలాగా దేక్కొని, తర్వాత ఏదో చిన్న అట్ట పెట్టుకొని పరిస్థితి పెట్టుకొని అలా నడిచి వెళ్తుంటాడు. మనకు 2 కాళ్ళున్నా రావట్లేదు, 2 చేతులున్నా రావట్లేదు, ఒక ముక్కున్నా రావట్లేదు, 2 కళ్ళున్నా రావట్లేదు. దేవుని సన్నిధి మర్చిపోయాం. కానీ ఈ యొక్క మెఫీబోషెతు 2 కుంటివాడు. మంచి ఫ్రెండ్షిప్ అనమాట. దావీదు యొక్క బల్ల దగ్గర రాజు బల్ల దగ్గర రాడే యోగ్యత ఎవరిచ్చారంటే దేవుడు మెఫీబోషెతుకి ఇచ్చాడనమాట. అంత గొప్ప కృపగలిగాడు. అది ఈ బల్ల కృపగలిగిన బల్ల, ద గ్రేస్ టేబుల్, కృపగల బల్ల. ఈ గ్రేస్ టేబుల్ దేవుని కృప. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివి మాట కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోని మాట కనిపిస్తుంది. చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి సైతము ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆయన. ఎలాగున్నాడు? మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయాం. డెడ్ పీపుల్. కాళ్ళున్నా ఎందుకు వెళ్తున్నాయో తెలియదు, చేతులున్నా ఎందుకు చేస్తున్నాయో తెలియదు, కళ్ళున్నా ఎందుకుంటున్నాయో తెలియదు, చెవులున్నా ఎందుకున్నాయో తెలియదు. కానీ బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలండి? అన్నీ అవిటివి అయిపోయాయి. ప్రార్థన అంటే రారు, వాక్యం అంటే రారు, సేవ అంటే రారు, భక్తి అంటే రారు, పరిస్థితి అంటే రాదు, ఏమీ రారు. ఎందువల్ల? విశ్వాస జీవితం అంటే ఏంటండి? వాట్ ఇస్ ద స్పిరిచువల్ లైఫ్? విశ్వాస జీవితం అంటే ఏంటండి? పరిగెట్టాలి ప్రభు కొరకు. ముసలోళ్ళు ఎవరొస్తులో ఎవరొస్తులు ముసలోళ్ళు అయిపోయారనమాట. ముసలోళ్ళు ఎవరొస్తులో పరిగెడుతున్నారు. దేవుడు అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే, సేవ అంటే, భక్తి అంటే అని. కానీ ఎవరొస్తులు ముసలోళ్ళు అయిపోయాడు. ఏం చేద్దాంలేండి, ఏం చేద్దామని ఉన్నారనమాట. అలా కాదనమాట. దావీదు బల దగ్గరికి వచ్చినప్పుడు చూడండి,
ఆ యొక్క ప్రత్యక్ష చూస్తే మన అపరాధముల చేతను, మన పాపముల చేతను, మనం సత్యమైన సైతము క్రీస్తు యేసు మనల్ని విమోచించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి మనల్ని బతికించాడు. ఆ బతికించాడు కాబట్టి ఇది బల్ల. దావీదు బల్ల అంటే కృపను చూపించే బల్ల. ఎలాగుందండి? దేవుడు నీకు కృప ఇచ్చాడు కాబట్టి ఈ దినం మనం ప్రాణంతో ఉన్నామంటే ఎవరి కృప అండి? దేవుడు ఇచ్చింది ఉదయకాలమైన వాక్యం, స్థిరమైన పునాది, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన విధానం, ప్రేమ మన మరపు జాలని చెప్పారనమాట బ్రదర్ గారు. మంచిదే, కాదంటలేదు. క్రీస్తు ప్రేమ నీలో ఉందంటే, క్రీస్తు శక్తి నీలో ఉంటే, క్రీస్తు మహిమ నీలో ఉంటే నువ్వు ప్రభువు కొరకు ఏం చేయాలి? ప్రార్థనాత్మత నింపబడాలి. నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలి? సేవ చేయాలి. ప్రభు కొరకు నువ్వు చేయాలి, ఆత్మలు రక్షించాలి. ఓ రోజు అరవిందం గారు కర్నూలు జిల్లాలోని ఒక సేవ దగ్గరికి వెళ్ళినప్పుడు, పరిస్థితికి వెళ్ళినప్పుడు, ఒకరోజు ఒక ఇంట్లో సువార్త ప్రయాణించిపోతే ఆ రోజు ఆయన భోంచేయలేదు. అరవిందం గారు, కే అరవిందం గారు, ఆయన వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుంది, ఎస్తేరు స్టీల్ ప్లాంట్లోని యాంతోనీ గారి భార్య. ఆయన డివిజనల్ మేనేజర్ స్టీల్ ప్లాంట్లో, పెద్ద ఆఫీసర్. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు, నేను దినము యేసు ప్రభు సువార్త ప్రకటించకపోతే నేను భోంచేయనన్నారు. తెలంగాణ రాయలసీమ అక్క గారు ఉన్నారుగా, శారమ్మ గారు, రాయలసీమ గెద్దులూరు ఆవిడ. మనం కలిశారు, మన ఆదివారం మాట్లాడారు నాతో అక్కయ్య గారు. ఆ ప్రాంతాల్లో సేవ ఎలా గడుస్తుందండి? మనలో అయితే చాలా ఎక్కడికి వేసిన గొంగలు అక్కడ అయిపోతున్నారు. పర్లేదు, అయిపోద్ది బ్రదర్, సాల్లే బ్రదర్, వెళ్ళిపోతాం, ఎంతమే ముగించేద్దామని చూస్తుంటారు అనమాట. చూసారండి, అలా కాదనమాట. సేవ అంటే పరిగెడుతుంటారు. నలమల్ల అడవుల్లో పరిగెట్టిందట ఎక్క, తెలుసా? వాళ్ళ ఆయన గారు సంఘ పెద్ద. వెంటనే అన్నయ్య గారు ఏమంటారో, సేవకుడు ఏమన్నా పరిగెట్టి వెళ్ళిపోయిందట. వాళ్ళ అమ్మాయికి బాగోలేకపోయిన చూసి వెంటనే ఒక 3 రోజులు నుండి టక్ పరిగెట్టి వెళ్ళాడట. ఎక్కడ ఏ పని చేయాలి? సేవ అంటే పరిగెడుతున్నారు. ఇదనలా లేదు. మన సిటీల్లో నైస్కి వస్తారు, నైస్ కూర్చొని నైస్కి వెళ్ళిపోతారు. పాట పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, నోరు తెరవకూడదు, బాధపడకూడదు, శ్రమ పడకూడదు, ఎవడు గద్దెంచకూడదు, ఎవడు బాధపడకూడదు, ఎక్కడ వెళ్ళకూడదు, ఏమైనా సరే అంటే కుదరదు. జాగ్రత్త. సేవలో ఉన్న మాధుర్యం అదండి. ఆయన అన్నారు, నేను ఒక ఆత్మకు రక్షణ కానీ చెప్పకపోతే, ఒక బిడ్డకు కానీ రక్షణ కానీ చెప్పకపోతే, యేసుప్రభు స్వార్థ ప్రకటించకపోతే నేను ఆహారం తిన్నాను. మనం అంటామా చెప్పండి? కృపను చూపించే వల్ల దేవుడు కృపామయుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ప్రేమగలదైన దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి ప్రేమ ద్వారా మనం ఎంతో జీవిస్తున్నాం. ఒక్క నిమిషం గాలి ఆపియండి. మనం తిరిగారు 21వ తారీఖుని. వాళ్ళకున్న భక్తి కూడా మనకు లేదు, తెలుసా? వర్షంలోని, ఎండలోని, బాధలోని, ఆఖరికి ఒక మేడం గారు నాకు కలిసింది నర్సీపట్నంలో. నేను అక్కడ పరిచయకి వెళ్ళాను. ఆవిడ చెప్తుంది, బ్రదర్, సార్ గారు 32 కిలోమీటర్లు ఎలాగైందో తెలియదండి అంటున్నారు. దట్స్ లైక్ ఐడల్ వర్షిప్. మనకు తెలుసు. వాళ్ళకట్టండి, మేము ప్రారంభించాడు ముగిపోయినంత చచ్చిపోయినా బ్రతికినా ఏదైనా సరే వెళ్ళాలన్నారట. మనమైతే అంటావా చెప్పండి? మనం అంటావా? పరిస్థితులు ప్రభు అంటావా చెప్పండి? అనో. చాలని బ్రదర్ అంటాం. కానీ ఇక్కడ విశ్వాసం యొక్క పరీక్ష దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది. అదే కృపా బల. ఏ బల అండి ఇది? ద లార్డ్స్ టేబుల్ ఈజ్ ద మిడ్స్ ఆఫ్ ద గ్రేస్. కృపగల దేవుడు మన మధ్య ఉన్నాడు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదివిన మాట కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదివిన మాట కనిపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితం మనకు అనుగ్రహించిన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడం ఆయన ముందుగా ఏర్పరచుకుని. ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు దేవుడు. మనల్ని ఏం చేశాడని? ఐ హ్యావ్ చూజన్ యూ అంటే ఈ కృపగల బలదని నువ్వు రావాలంటే నిన్ను ఏర్పరచుకున్నాడా? నిన్ను ఏర్పరచుకున్నాడు సిస్టర్, బ్రదర్, నిన్ను ఏర్పరచుకున్నాడా? బాబు నిన్ను ఏర్పరచుకున్నాడా? పాప నిన్ను ఏర్పరచుకున్నాడా? చిన్న బిడ్డ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం అంటే నువ్వు ఆ బల్ల దగ్గర రావాలి. ఒకరోజు ఇలాగా మా నాన్నగారికి ఓట్ల ఎలక్షన్ వారు డబ్బులు పంచారట. డబ్బులు పంచితే పాపం ఎవరో మాలాంటి వాళ్ళు తీసుకుంటే ఆయన అన్నారు, ఎవరు ఇచ్చారు ఈ డబ్బులు అన్నాడు. చూడండి, ఆయన సాక్ష్యం చాలా గొప్పదే. ఆయన అన్నారు, పలానా వాళ్ళు ఇచ్చారండి అంటే, అదే వాళ్ళకి అన్ని ఇచ్చే అన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు జీవించిన నోటు హక్కు నేనే వేసుకుంటాను, నా సాక్ష్యం రాక నేను డబ్బుకు మాత్రం లొంగిపోనని చెప్పాడు ఆయన. ఈయనే ఉన్నాడు. నేను వెంటనే సిగ్గుపడి నేను ఎందుకు తీసుకున్నాను. వెంటనే ఆయన చెప్పిన మాట నేను బాధపడిపోయాను. చూసారా? కృపగలిగిన బల్ల. ఏ బల్ల అండి? సాక్ష్యం అలా ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యం. నేను రోషంగా మామూలుగానే తింటాను, అడుక్కొని తింటాను, కానీ అది నాకు వద్దన్నాడండి.
అసలు నేను టెరిబుల్ అయిపోయానండి. నేను ఆయన తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తుంటే నువ్వు అర్జెంట్గా వాళ్ళకి ఇచ్చి అర్జెంట్గా ఇమ్మీడియట్గా నువ్వు నాకు ఏం చెప్పొద్దు పై వెళ్ళిపో అన్నాడనమాట. అసలు నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. నిజమే ప్రభా, అసలు నేనెందుకు తీసుకున్నాను ప్రభా, ఈయనంత పెద్ద ఆయన అని చెప్తున్నాడు, అసలు ఇదేంటి గొప్ప ఆశ్చర్యంగా ఉందని వెంటనే ఆయనకి ఇచ్చేసాం. చూడండి, దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, శక్తితో మాట్లాడతాడు, బలంతో మాట్లాడతాడు, జ్ఞానంతో మాట్లాడతాడు, ఆశీర్వాదంతో మాట్లాడతాడు, దేవుని శక్తి ప్రభావంతో మాట్లాడతాడు. ఆ సమయంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావా అని చెప్పినప్పుడు దేవుడు మనతో ఉంటాడనమాట. అదే ఈ బల్ల. రెండోది చూపిస్తాను చూడండి, రెండోది చూపిస్తాను. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం చూడండి, 5వ వచనము. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. 1 Kings chapter 10 verse 5. అతని బల్ల మీద భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండిట్యు పీఠములను అతని ఉపచారములను కనిపెట్టకును వారి వస్త్రములను అతని గిన్నెను అందించి వారును యెహోవా మందిరమున అతడు అర్పించి దహన బలులను చూచి విస్మయమందును. ఇక్కడ చూడండి, ఈ బల్ల చూడడానికి ఎవరు వచ్చారో చూపిస్తాను. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. షెబా దేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము కలిగిన మాటల చేత అతను శోధించడానికి వచ్చాను. ఎవరు చేశారని? షెబా దేశపు రాణి. ఎవరు చూడడానికి వచ్చారని? సొలొమోను చూడడానికి వచ్చారు. సొలొమోను అంటే ఎలాగుంటాడని? రాజు, అధికారి, నాయకుడు, అన్నీ తెలుసు, సూపర్ పర్సన్ అనమాట. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మన చంద్రబాబు నాయుడు కానీ, జగన్ గారి దగ్గర కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గరని, మున్నూరు దగ్గర కానీ వెళ్ళమంటే ఏం చేస్తారని? ఎంత ప్రిపేర్ అవుతాం? వాళ్ళు టేబుల్ దగ్గర కాఫీ తాగితేనే చాలు అండి అంటాం కదా. ఒక టేబుల్ దగ్గర కాఫీ తాగితేనే తీసుకుంటే చాలు అంటాం కదండి. ఇక్కడ ఈ షెబా దేశపు రాణి ఎవరు తీసుకురానికి వచ్చింది? సొలొమోను యొక్క మహత్యాన్ని, సొలొమోను యొక్క ఘనతను, సొలొమోను చేసిన పరివారమును, సొలొమోను కీర్తిని ధ్యానించడానికి వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నాను ఈ మాట. ఒంటెలు ఎక్కి యెరూషలేమునకు వచ్చి సొలొమోను దర్శనం తను తోచినంత అతనితో మాట్లాడినప్పుడు ఆమె వేసిన పిచ్చి సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎంత జ్ఞానవంతుడు ఎలా ఉన్నాడు అంటున్నాడు అనమాట. మనం కూడా చాలామంది జ్ఞానం చూపిస్తుంటారు. బోధలో జ్ఞానం చూపించకూడదు, ఆత్మ ప్రత్యక్ష చూపించి. భక్సింగ్ గారు రోజు వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన వాక్యం చెప్పి దేవుడు వాక్యం అవ్వట్లేదు, నువ్వు కూర్చో బాక్సింగ్ అని, నువ్వు కూర్చో బాక్సింగ్, నువ్వు కూర్చో బాక్సింగ్ అంటే సిడి బెంజమిన్ గారు నిలబెట్టి వాక్యం చెప్పించాడట. సిడి బెంజమిన్ గారు అది రాని గొర్రెల కొరకు చెప్పాడట. 23వ కీర్తన మొదలువచ్చు, యెహోవా నాకు ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అని ఈ యొక్క చదివాడట. చదువుకొని ఇందులో ధ్యానించాడట. దేవుడు అంటున్నట ఆ సేవకుని కూర్చుని పెట్టి సిడి బెంజమిన్ గారికి ఇస్తే సిడి బెంజమిన్ గారి వాక్యం విని సుమారు ఒక 200 మంది రక్షణ పొందారట. వెంటనే సుమారు 500 మంది బాప్టిజం పొందారట 3 రోజుల మీటింగ్. చూసారా? హల్లెలూయా. చూసారు? మన జీవితంలో చూస్తే అసలు ఆయన అన్నాడట, ప్రభా నేను ఎంత ప్రిపేర్ అయ్యాను ప్రభా, ఇంత పరిచయం చేశాను ప్రభా, ఇంత ప్రార్థన చేశాను ప్రభా, ఈ పరిస్థితి ఏంటి ప్రభా, నాకెందుకు వాక్యం ఇవ్వాలంటే? అంతే, వాక్యం ఇవ్వడు ఒక్కోసారి నీకు. ఒక్కోసారి వాక్యం దేవుడు ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత చెప్తే వెంట ఒక్క మాట కూడా ఫలిస్తుంది. భక్సింగ్ గారు ఏం చేసేవాడు తెలుసండి? పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిన ఏం చేసేవాడు, ఏమనివాడు కొద్ది ప్రార్థన చేసి వచ్చి దేవుని చిత్తానికి లోబడి వాక్యం చెప్తుంటే దేవుని ఆత్మ మహోన్నతంగా ప్రవేశించేదట. ఆత్మ ఉద్యమంతో వచ్చి ఒక్కొక్కరిని అల్లాడిపోయి దేవుడు యొక్క ఒప్పింప చేస్తారు. పాపివి నీతిని దేవుని కొరకు అన్విషాలుగా చూసిన రీతిగా నీ పాపమును ఒప్పుకునేటట్టు చేసే దేవుడిగా ఉన్నాడనమాట. అంత గొప్ప ఉద్దేశం అనమాట. చూసారా? సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి ఎవరు వచ్చారండి? షెబా దేశపు రాణి వచ్చారు. మనల్ని చూడడానికి ఎవరు వస్తున్నారండి? ఎవరు రారు. తెలుసా? మనల్ని చూడడానికి ఎవరు వస్తారా? చెప్పండి. మనం చూస్తారండి, చెప్పండి. వస్తారు? రారు. కానీ దేవుడు వస్తాడు. ఎక్కడ వస్తాడు? దేవుడు వస్తాడు నీ దగ్గరికి. నిన్ను చూడడానికి దేవుడు వస్తాడు. నీకెవ్వరు ఇవ్వండి, చర్చిలో ఎవ్వరేమి ఆధిక్యత ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు నీ పక్క నుండి చాలు దేవుడు నీతో మాట్లాడతాడు. తెలుసా? చర్చిలో నీకు అదాటి ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరు పట్టించుకోపర్లేదు. సేవకుని రాలేదు, విశ్వాసం లేదు, సంఘ పెద్ద రాలేదు, పరిచారక రాలేదు, అసలు నా జీవితం ఏంటి, నా బ్రతికేటి, నా విధానం ఏంటి అనుకోవచ్చు. కానీ ఎవరు రాకపోయిన పర్లేదు, దేవుడు వస్తాడు. నీ పక్కనే ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు, నీతోనే సంచరిస్తుంటాడు. నీ మధ్యలో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడని వెచ్చిస్తాడనమాట. అలా సొలొమోను జీవితం చూడాలి. షెబా దేశపు రాణి ఎంత జ్ఞానవంతురాలు తెలుసా? అసలు చాలా జ్ఞానవంతురాలట షెబా దేశపు రాణి. అసలు ఎంత జ్ఞానం ఎలా వచ్చింది దీనికి? లాస్ట్లో సొలొమోను పడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత విషయం. 700 మంది భార్యలు, 330 మంది, అయితే 1000 చేతులు అంటే 2000 చేతులు పడుతుంటే అయ్యి సొలొమోను ఇలా ఉడికిపోయేవాడట, అలా పడిపోయేవాడట, అంత వేదన పడిపోయాడట సొలొమోను. అలాంటి టేబుల్ దగ్గరికి వచ్చాడట. దట్ ఇస్ లైక్ ఏ గ్రేట్ టేబుల్. ఈ సొలొమోను యొక్క బల్ల గొప్పతనం చూపిస్తుంది. గొప్ప బల్ల, గ్రేట్ టేబుల్, గొప్ప బల్ల. ఈ బల్ల చూడడానికే షెబా దేశపు రాణి వచ్చిందండి. ఈ బల్ల చూడడానికి షెబా దేశపు రాణి వచ్చింది. ఎంత గొప్ప మహోన్నతం వచ్చిందండి చెప్పలేము.
దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో వచ్చింది, దేవుని శక్తితో వచ్చింది, దేవుని ప్రేరణతో వచ్చింది, దేవుని మహిమతో వచ్చింది, దేవుని వాగ్దత్వం వచ్చింది, దేవుని ధన్యత వచ్చింది, దేవుని కీర్తి వచ్చింది. అదే గొప్ప విధానం. రీసెంట్గా 2 వారాల క్రితం పలానా నేను గుంటూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు బస్సులో వస్తున్నప్పుడు మ్యాగజైన్ చదివాను. ఒక మ్యాగజైన్లోని, అది ఇండియా టుడే అనుకుంటాను, ఇండియా టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్, ఇంగ్లీష్లో మ్యాగజైన్ చదువుతున్నాను. పుస్తకం ఇచ్చారు, చదువుతున్నాను. వాక్యం చదివి నైట్ పడుకుని చదువుతున్న సమయంలోని ఒక భిక్షకుడు, చాలా జాగ్రత్త వినాలి, ఒక భిక్షకుడు, ఆయనకి 1800 మంది ఎవరంటే అసిస్టెంట్స్, 18,000 మంది అసిస్టెంట్స్ ఉన్నారట. ఎక్కడ? ముంబాయి పట్టణంలో. ఆయన ప్రతిరోజు కూడా ఈ భిక్షకుడు ఏం చేసి వీళ్ళందరినీ కూడా భిక్షాన్ని పంపించిన తర్వాత 20% ఈ భిక్షకుల దగ్గర, ప్రతి ఒక్క భిక్షకుల దగ్గర పర్సంటేజు ఈయనకి ఇవ్వాలట. 20%, ఒక 100 రూపాయలు వచ్చిందంటే 20 రూపాయలు ఇచ్చేయాలి, 80 రూపాయలు నువ్వు తీసుకోవాలి. అలాంటిది 22 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ చేశాడట. 22 కోట్ల రూపాయలు ఒక బంగ్లా, పెద్ద బంగ్లా, అంటే సుమారు ధీరూభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇలా టైప్లోని పెద్ద బిల్డింగ్ అట, చాలా బిల్డింగ్ అట. అక్కడ ఫోర్ట్ దగ్గర ఉంటుందట, రాయల్ ప్యాలెస్ ఫోర్ట్ దగ్గర ఉంటుంది, పెద్ద బిల్డింగ్ అట. ఫోర్ట్ దగ్గరికి వెళ్తే వెంటనే ఈ బిల్డింగ్ చూస్తే 22 crores అన్నారట. 22 కోట్లేండి అన్నారట. ఓకే, ఎస్ అన్నారట. నువ్వేం చేస్తావు పని అన్నారట. నువ్వు జాబా, గవర్నమెంట్ జాబా, ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను కాదండి అన్నారట. మరి ఏం చేస్తావంటే నేను భిక్షకుడిని అన్నారట. ఈయన ఆధార్ కార్డు, పాన్ కార్డు చూడండి అన్నారట. 22 కోట్ల రూపాయలు భిక్షకుడికి ఎలాగొస్తుందో చెప్పండి. చాలా ఆశ్చర్యం. ఇంగ్లీష్ మ్యాగజైన్లో చదివితే నాకే ఆశ్చర్యమైంది. అసలు ఆ 22 crores ఎలాగొచ్చాయి ప్రభు అని నేను అనుకున్నాను మనసులో. ఆ సమయంలోని 22 crores ఇచ్చాడట. ఐటీ రైట్స్ అయితే 650 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయట. అమౌంట్ 650 కోట్ల అమౌంట్ ఉందట. ఎలాగంటే 20% 18,000 మంది ప్రతిరోజు కూడా సుమారు 10 లక్షలు వచ్చేస్తుంది ఇన్కమ్. అలా దాసాడట. ఒక ఇల్లంతా డబ్బేనట. ఆ డబ్బు ఆయన రక్షించలేకపోయిందట, అందం ఆయన రక్షించలేకపోయిందట, ఆస్తి ఆయన రక్షించలేకపోయిందట. ఒక ఇంటి దగ్గర 22 కోట్ల రూపాయలు ఇల్లు ఒప్పందం అయిన సమయంలోనే, ఆ సమయంలో చూస్తారు కదా, వెంటనే ఐటీ రైడర్ అయిపోయి వెంటనే ఆయన ఇల్లు ఎక్కడ ఉందంటే పలానా ఏరియాలో ఉంది, పలానా కళ్యాణి ఏరియాలో ఉందని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి చూస్తే 550 కోట్లు అటు. చూస్తుంటే డబ్బట. ఎందుకు చెప్తున్నంటే, ఒక భిక్షకుడు అలాగే బాధపడితే ఎంత డబ్బులు సంపాదించాడో చూస్తే లాస్ట్కి ఏముందండి, ఆ 22 కోట్ల రూపాయలు ఇల్లు వచ్చినా సరే ఆఖరికి ఆ డబ్బు అంతా కూడా. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పానంటే, మన జీవితంలో కూడా యేసుప్రభుని చూస్తుంటే చిన్న చూపు చూస్తున్నాం. యేసుప్రభు ఎలాగున్నాడులే, యేసుప్రభు అలాగే ఉన్నాడులే, యేసుప్రభు కన్యమరి గర్భాన్ని పుట్టాడులే, పొంతి పిలాతారు చనిపోయాడులే, సమాధి చేయబడ్డాడులే, తిరిగి లేచాడులే, తిరిగి రాబోతున్నాడులే, గొప్ప నిరీక్షణ వచ్చిందిలే, గొప్ప ప్రేమ వచ్చిందిలే అనుకుంటున్నాం. కానీ రోజు మన పరిస్థితి ఎలా ఉండకూడదు, ఒక ఆత్మీయ స్థితి ఉండాలి. ఇక్కడ చూస్తే గొప్పతనము చూపించే గొప్ప బల్ల అనమాట. దావీదు చూపించే బల్ల, దావీదు కుమారుడు సొలొమోను జీవితంలో చూసిన గొప్ప బల్ల ఏంటంటే శబాదేశపు రాణి ఏం చేయడానికి వచ్చిందండి? సొలొమోను యొక్క మహత్యాన్ని చూడడానికి, మనం చూడడానికి వస్తున్నారా? రావాలి. చాలామంది ఫారినర్స్ హెబ్రోన్ వచ్చేవారు, చాలామంది సియోన్ వచ్చేవారు. ఫ్లాగ్ దొర గారు అయితే ఏం చేసేవాడు, పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని పాట పాడుతున్న సమయంలో టక్ సర్దుకొని వంటశాలలో ఉండేవాడు. అలాంటి ఆయన వెంటనే పరిగెట్టి బక్సింగాన్ గారు వాక్యం చెప్పంటే ఫైనల్ మెసేజ్కి వెంటనే వెళ్ళేవాడంట హెబ్రోన్లో. తెలుసండి, దేవుని వాక్యాలు టక్ సర్దుకొని వెంటనే పొట్టోడు పరిగెట్టేవాడు. ఇక్కడ కూడా వచ్చాడు, జీ ప్రభాకరన్ గారి బంధువులు MIG 5కి వచ్చాడు. శ్యామన్ గారికి కూడా తెలుసు. ఫ్లాగ్ దొర గారు ఎలా ఉంటే పుట్టోడు ఆయన వాక్యంలో రోషంగా, పౌరుషంగా ప్రభు కొరకు మహిమతో నింపేవాడు. దేవుని వాక్యం చెప్తుంటే అనేక ఆత్మలు రక్షణ పొందేవారు. ఫైనల్ మెసేజ్ ఇచ్చారు కదా, ఆల్టర్ కాలిస్తే అందరూ పడిపోయేవారు అనమాట. అది దేవుని యొక్క మహత్యం అంటే. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. విశ్వాసం ఎదగాలండి. రోజు ఎదుగుతున్నామండి. ఓ రోజు మనం పెరుగుతుందండి. మన ఏజ్ పెరుగుతుందంటే మన సమాధి పెట్టి దగ్గర అయిపోతున్నాం అర్థం. తెలుసా మీకు? మన ఏజ్ పెరుగుతుందంటే అర్థం ఏంటంటే మన సమాధి పెట్టికి చాలా దగ్గర అయిపోతున్న అర్థం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మహోన్నతమైన స్థితి చూడాలి, యెహోవా గొప్పతనం చూడాలి, గొప్పతనం కలిగిన బల్లతో దేవుని మహింపరచాలన్నమాట. మూడోది చూపిస్తాను చూడండి. మొదటి బల్ల కృపగల బల్ల, దావీదు బల్ల కృపగల బల్ల, సొలొమోను బల్ల గొప్పతనం చూపించే బల్ల. మూడో బల్ల చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం, మనందరూ తెలిసి పాట. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం, Psalm chapter 23 verse 5. నా శత్రువు నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి అన్నావు, నా గిన్నె నిండి ఒలిచింది. ఎలా ఉందండి? శత్రువు ఎదుట బల్ల. ఏ బల్ల అండి ఇది? శత్రువు ఎదుట నీకు బల్ల సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి
పొలుచున్న అర్థం ఏంటంటే నా గిన్నె నిండి పొరలాలంటే అర్థం ఏంటి? శత్రువు ఏట దేవుని యొక్క బలను చూపిస్తుంది అనమాట. చూసారా? శత్రువు ఏంటంటే స్వార్థను చూపిస్తుంది. మన శత్రువుని మనం ప్రేమించాలి. లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సేవ్ వన్ అనదర్, ప్రే వన్ అనదర్. పర్సనల్ లైఫ్ ఎలాగుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలాగుంది, చర్చ్ లైఫ్ ఎలాగుంది, మనం ఎలా జీవిస్తున్నాం, ప్రభు కొరకు ఎలా వెంబడిస్తున్నాం, ప్రభు కొరకు ఎలా మాయపరుస్తున్నాం, ప్రభు యొక్క వాక్యం ఎలా ప్రచురిస్తున్నాం అంటే మన యొక్క సర్చింగ్ చేస్తున్నాం. మన శత్రువు ఏంటంటే మన శత్రువులు ఆయన ప్రైజ్లాడు చెప్పకూడదు, తెలుసండి. ఆయన చూడకూడదు, ఆయన వినకూడదు. అక్కలిద్దరు అక్కల పడకపోతే ప్రైజ్లాడు కూడా చెప్పుకోరు. ఆవిడేమి శత్రువు ఈవిడికి తెలియదు, ఈవిడేమి శత్రువు ఆవిడికి తెలియదు. ఈ బ్రదర్లిద్దరు పడిపోతే ఈడికి ప్రైజ్లాడు చెప్పడు, ఆడికి ప్రైజ్లాడు చెప్పుకోడు. మరి ఏం వెళ్తారండి పరలోకాన్ని చెప్పండి? శత్రువు నువ్వు నా భోజనం సిద్ధపరచదు, నువ్వు తన తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచున్నది, నేను బ్రతుకు దినములు నీ కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలం నీ హోమందరం నివాసం చేసి దేవుని వాక్యం రీతిగా మన శత్రువుని మనం ప్రేమించాలి. మన శత్రువు మనం చేయాలని యేసుప్రభువు శత్రువుని ప్రేమించాడా, మిత్రుని ప్రేమించాడు చెప్పండి? శత్రువుని ప్రేమించాడు. ఆ దొంగ వెంటనే ఆ మలుకు తెగ నరికేసరికలనే పేతురు గారు మలుకు తెగ నరకగానే చెవు బయట పడిపోగానే వెంటనే ఏముంది, ఆ చెవి యేసుప్రభువు వెతికించి వారు సాలారు ఊరుకోనలేదు, అలాంటి ఊరుకోరు సాలే పోతే పోని అంటారు. కానీ కాదు. ఆ దొంగ వెంటనే కొట్టగానే పేతురు గారు అనగానే ఆ చెవుల పడి, మన ఫోటోలో చూడండి, చెవులు పడకపోయినా కళ్ళు పడకపోయినా ఏవు పడకపోయినా ఏమంటారండి, ఇది ఎవడోనండి అంటారు. కళ్ళు చేతులు ముక్కు చెవులు పడ్డాయనుకోండి ఫలానా వ్యక్తి అని గుర్తిస్తారు కదండి. అలాగే యేసుప్రభువు వారు కూడా మనం గుర్తిస్తారు. నా శత్రువు నువ్వు నా భోజనమును సిద్ధపడి, నువ్వు స్వార్థలో ప్రార్థన చేయాలి, స్వార్థకి వెళ్ళాలి, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రచురించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. నీ శత్రువు దేవుని వెంబడించాలి. నువ్వు శత్రువు, నేను ఎప్పుడు నా శత్రువు నేను ప్రైజ్లాడు చెప్తాను. సేవకులు కూడా ఎవరు పడకపోయినా బెదర పడకపోయినా వెళ్ళి ముందు ప్రైజ్లాడు చెప్తే ఏంటి అన్నొచ్చి ప్రైజ్లాడు చెప్పాడు అంటారు. కొంతమంది పడలోనే నేను చెప్తాను ముందు వెళ్ళి ఫస్ట్ చెప్పాలండి. మన రూలు ఈ బల తినేస్తాను, రొట్టె తాగేస్తాను, రసం తినేస్తాను, వెళ్ళిపోతాను అంటే అర్థం ఏంటి? నీ శత్రువు ప్రేమించవా, నీ భర్త నువ్వు ప్రేమించవా, నీ భార్య నువ్వు ప్రేమించవా, నీ పిల్లలు నువ్వు ప్రేమించవా, నన్ను కొట్టినా పర్లేదు కానీ నేను చెప్తాను అనమాట. దేవుడు నువ్వు ప్రేమించవా, అదే గొప్ప ఉద్దేశం. నీ శత్రువు ప్రేమించాలి. నీ కొలీగ్స్ నిన్ను బాగా విసిగించేస్తారు, బాగా బాధ పెడతారు, బాగా వేదన పెడతారు, డ్యూటీలో బాగా పెడతారు, వాళ్ళు ప్రేమించాలి. అప్పుడు ఏంటండి ఈ జీవితం మారిపోయిందండి, ఈ బ్రదర్ జీవితం మారిపోయిందని చెప్తారనమాట. అది స్వార్థ యొక్క బల, ద గాస్పుల్ ఆఫ్ టేబుల్. ఈ స్వార్థ నువ్వు ప్రచురిస్తున్నప్పుడు అనేక మంది ఏం చూపిస్తుందండి, మాదిరి చూపిస్తుంది. మన జీవితాన్ని చాలామంది చూస్తారు. నువ్వు నడిచే నడక, నువ్వు చేసే పడక, నువ్వు పట్టుకున్న బైబుల్, నువ్వు పరిస్థితి, నీ ఇంట్లో పరిస్థితి అన్నీ కూడా చూస్తారు చాలామంది. ఎవరు నన్ను చూడలేదు, పిల్లి పాలు తాగేసినాడు, నన్ను ఎవరు చూడలేదంటే కుదరదు, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారండి చెప్పండి సిస్టర్స్, చెప్పండి బ్రదర్. దేవుడు చదవండి, సామెత గ్రంథం 15:3 చదివిన మాట కనిపిస్తుంది. సామెతలు 15:3 చదవండి. గట్టి చదవండి మనకు సార్. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నిన్ను, చెడ్డవారిని మంచివారిని అవి చూచండి. ఏం చేస్తుందండి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నిన్ను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా. ఇక్కడ ఫీబీ అక్కగారు ఉన్నారు. వాళ్ళు సండే స్కూల్ పిల్లలిద్దరు కూడా, గజ్జరం తిమోతి గారు పిల్లలిద్దరు, ముగ్గురు పిల్లలు ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. కొవ్వూరులోను, తర్వాత మిగతా సంఘాల్లో, గోపాలపురం ప్రాంతాలు. మన సేవకుల గుడికి వెళ్ళినప్పుడు చెప్పారు, అక్కగారు మీ దగ్గరికి వస్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు బ్రదర్ అంటే, అక్కయ్య గారు మమ్మల్ని చూడండి, జాగ్రత్త వినాలి, అక్కయ్య గారు మమ్మల్ని మోకాలు వేసి కొట్టిసిద్దట. ఇలా చూడండి, ఇలా పట్టుకొని వదిలేదు కాదట. తర్వాత ఏంటండి ఇక్కడ కొట్టిదట. 3 విషయాలు జోషి బాగా చెప్పాడు. మోసే చెప్పలేదు, మోసే భయపడిపోయాడు కానీ, ఆ పాప గ్లోరీ చెప్పలేదు కానీ జోషి చెప్పాడు. అక్క మమ్మల్ని ఆ రోజు కొట్టింది కాబట్టి ఇదని మంచి సేవకులు అయ్యమన్నారు. నేను చెప్తున్నాను, అక్క మమ్మల్ని ఆ రోజు కొట్టిందండి. సండే స్కూల్ పిల్లలు ఎందుకు కొడతామని చెప్పండి, మీరు బాగుపడాలని కొడతారు, లేదు మేము ఎందుకు కొడతాం? మేమంటే మా పగ, పిల్లలంటే మా పగ చెప్పండి, టీచర్స్ ఎందుకు పగ చెప్పండి? పగ కాదు. వాళ్ళు దండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, బోధిస్తారు, శక్తి విధిస్తారు, దండిస్తారు సమయంలోని వాళ్ళు అంటారు. ఈ ముగ్గురు సేవకులు అయిపోయారు. ఆ పాప సేవకురాలు అయిపోయింది, మోషేగాడు సేవకుడు అయిపోయాడు హైదరాబాద్లో, ఈడు జోషిగాడు లాన దగ్గర ఉన్న సేవకుడు అయిపోయాడు. చూసారా? ఆయన అన్నారు ఆ రోజు మాకు కొట్టారు కొవ్వూరులో అని. సేవకుడు కొడుకు వాళ్ళు కొట్టకపోయిన పర్లేదు, వీళ్ళు కొట్టిన వెంటనే ఏం చేస్తారండి, వెంటనే తీర్మానం రాసి అక్కను పంపించవచ్చు. కానీ ఏమనలేదు, అక్క మాకు కొట్టిందండి, మేము మంచి సేవకులు అని చెప్తాను. నేను తీసుకొస్తాను, వాళ్ళు ఒకసారి తీసుకొచ్చి చెప్పిస్తాను సాక్ష్యం. మన మందిరంలోనే వాళ్ళు ముగ్గురు వస్తారు ప్రభు చిత్తం మీద ఇంకోసారి. వాళ్ళు అనగా నాకు గాబరైపోయింది. సరే, దేవుడు మనతో మన శత్రువులను మన భోజనం సిద్ధపరుస్తున్న సమయంలో మనం ఏం చేయాలి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద మనం ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు వాక్యం ప్రకటించాలి, దేవుని కొరకు బలపరచబడాలి, దేవుని కొరకు భద్రపరచబడాలి, దేవుని శక్తి నింపబడాలి, దేవుని ప్రాంతం నింపబడాలి, దేవుని వాక్యం నింపబడాలి, అనేక ఆత్మలు రక్షించాలి, ప్రభు కొరకు తీసుకురావాలి, ఆత్మలు ఉద్యోగం తేవాలి, సంతోషం తేవాలి. అది దేవునికి ఉద్దేశం, అది సంఘం అంటే.
రిక్షా సంఘం, ఆటో సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, కులం సంఘం, మతం సంఘం, ఫ్యామిలీ సంఘం, ఈ సంఘాలు కాదండి వెళ్ళేది పరలోకానికి. యేసుప్రభు హృదయం ఉంటే వెళ్తావు సంఘంలో. ఫ్యామిలీ అంటే అది. ఇది చూస్తే సంఘాలు అంటే సొసైటీ ఉంటే బాగుంటుంది బ్రదర్, ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది బ్రదర్. మన క్యాస్టే బ్రదర్. చూడండి విజయవాడలో సంఘం ఉంటే వాళ్ళందరూ ఒకటే, ఇంకెవ్వడు బయట రాడట, ఆ క్యాస్టోడు వస్తాడట. చెప్పకూడదు పేరు, లైవ్ వెళ్తుంది, చెప్తే బాధపడిపోతారు తెలుసండి. మరి ఇంకో పర్సనల్గా నేను చెప్తాను. అలాగా అది కాదు సంఘం అంటే. యేసు ప్రభు స్వరక్తంతో సంపాదించి సంఘమును కాటి దేని అధ్యక్షించడం ఆ యావత్ మందని గురించి మీ మట్టి ముమ్మని గురించి జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం శత్రువులను ప్రేమిస్తే అది సంఘం అంటే. ఫ్యామిలీగా నడిపించకూడదు సంఘం. ఎప్పుడు దేవుడు ఒక్కొక్క టలాంట్ ఇచ్చాడు. దేవుని వాక్యములు ప్రచురించాలి, దేవుని మందిరములు ప్రచురించాలి, దేవుని మనుషులు ప్రేమించాలి, దేవుని ఉద్దేశం ప్రేమించాలి, దేవుని చెప్పిన మాటలు తృణాచ పాటించాలి. అది బల్ల. మన శత్రువు మనం ప్రేమించదు, మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి అసలు వెళ్ళరండి. ఏం చెప్తాను నేను? మన శత్రువులను ప్రేమించు, పరలోకానికి వెళ్ళలేవు. పరలోక గేడి దగ్గర కూడా రాడు. యేసు ప్రభు తోసేత రక్షణ పోరా అంటే నా పేరు చెప్తాను, మీ పేరు నన్ను కొడతాడు కాబట్టి రక్షణ పోరా అంటాడు. జాగ్రత్త. తెలుసా? నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే, దేవుని ఎదుట మహిమగా ఉంటే, దేవుని ఎదుట ఖ్యాతిగా ఉంటే, దేవుని ఎదుట కీర్తిస్తే, దేవుని ఎదుట వెంబడిస్తే దేవుని నేను స్వార్థతో అభిషేకిస్తాడు. చదవండి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ చూడండి, 11వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది. ప్రొక్లైమ్ ది గాస్పెల్ ఇన్ ఎవ్రీవేర్. 26వ వచనం చదవండి. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేయాలండి? ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలండి? ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఎవరి మరణం ప్రచురించకూడదు. 6 దానాలు ఉన్నాయి. మొదటి దానము రక్తదానము, రెండవ దానము అన్నదానము, మూడవ దానము వస్త్రదానము, నాలుగో దానము అవయదానము, 5వ దానము ఆస్తి దానము, 6వ దానము ప్రాణదానం. తెలిసిందా? రక్తదానము, వస్త్రదానము, అన్నదానము, ఇంకోటేంటండి ప్రాణదానము, ఆస్తిదానము, ఇంకోటేంటండి అవయవదానం. ఈ 5 దానాలు అనొచ్చు కానీ 6వ దానం ఎవరూ చేయలేదు. యేసుప్రభు ఒక్కరే చేశారు. తెలుసండి? 5 దానాలు ఎన్ని చేయొచ్చు? నీకు ఎంత ఆస్తుంటే ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇల్లులు ఇవ్వచ్చు, వాకులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, భోజనాలు పెట్టవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ప్రాణదానం ఎవరు చేశారు? చేయొద్దండి. నేను ప్రాణదానం చేశాను. కిడ్నీలు ఇచ్చుంటారు, హార్ట్ అటాక్ ఇచ్చుంటారు, హార్ట్ చచ్చిపోతే హార్ట్ ఇస్తారనమాట. అది కాదు. నేను నిజంగా నా భార్యకి ప్రాణదానం చేశాను, నా భర్తకి ప్రాణదానం చేశాను, నా పిల్లలకు ప్రాణదానం చేశాను చెప్పండి. చేస్తారా? చేయరు. కానీ యేసుప్రభు ఒక్కరే ఏం చేశారండి? ప్రాణదానం చేశారు, రక్షించాడు, ప్రేమించాడు, భద్రపరిచాడు, కృప చూపించాడు, వాక్యం నింపాడు, అన్ని ఆత్మలు రక్షించాడు, 3 సంవత్సరం సేవ చేశాడు. ఎవరు చేయలేని గొప్ప త్యాగం చేశాడు. కాబట్టి కల్వరి శిలువ యేసుప్రభు ఏమైపోయాడండి? ప్రాణదానం అయిపోయాడు. మనందరి కొరకు మిట్ట మధ్యాహ్నం వేళ యెరూషలేమునకు గొల్గొతా కొండ మీద ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో నెట్ట నిలవేడ యేసుప్రభు వారు ఆ దానం చేశారు. ఎవరు చేయలేరు. ఇప్పుడు కూడా ఎవరు ఆ దానం ఎప్పుడు కూడా ప్రపంచంతో చేయలేరు. అదే ఈ బల. చేయలేనిది ప్రాణదానం, చేయలేనిది ఆశీర్వాదం, చేయలేనిది శక్తి, చేయలేనిది మహోత్సవం. కాబట్టి ఆ దానం మన కొరకు చేశారు. చదవండి. ఇంకో మాట చూపిస్తాను. చదవండి. ఇంకో మాట చూపిస్తాను. చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 19, 20 వచనం చదవండి. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధం మాట్లాడురి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్ళు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు తన మాంసం సిద్ధపరచగలడా? చెప్పాడు. ఏం చేశాడు? అరణ్యములో ఏం చేశాడు? దేవుడు మన్నాని కురిపించాడు. అరణ్యము కలిగిన బల్ల అంటే అర్థం ఏంటండి? గొప్పతనము చూపించే బల్ల, గ్రేటెస్ట్ టేబుల్. ఇందాక చెప్పాడు బ్రదర్ కూడా, ఇశ్రాయేల్ జీవితం చెప్పాడు ఇందాక మొదటి వర్తమానంలో. ఎంత శనిగారో, ఎంత గొనిగారో, కాకరకాయ లేవా, దోసకాయ లేవా, ఒరే మోసే బుద్ధి లేదురా, నీకు ఎందుకు మమ్మల్ని తెచ్చావు? అది చెప్తే స్టోరీ గంట ప్రసంగం చాలా బాగుంటుంది. ఎంత విసిగించారంటే మోసేని, ఒరే మోసే ఎందుకురా మమ్మల్ని తెచ్చావు? అది బిబిలికల్ లాంగ్వేజ్ చెప్తే ఇంకా బాగుంటుంది అనమాట. మోసే ఎందుకు తెచ్చావు? ఎందుకు ఈ బాధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శక్తి? రోజు 3 పూటలు తింటున్నారు, మన్నా తింటున్నారు, బాగా మాంసం నోట్లో ఉండి 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 ఊగుతూ ఉన్నా సరే ఇంకా చాలేదు. ఎన్నిసార్లు బిర్యానీ తినలే, ఇంకా బిర్యానీ కావాలంటాం మనం. అర్థమైందండి?
ఎంత మాంసం తిని ఇంకా కావాలంటాం కదండి. అలాగే ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. అరణ్యంలో దేవుడు గొప్ప కార్యం చేస్తే పూరేలు మాంసం రప్పించాడు. ఏంటండి, రకరకాల మాంసాలు రప్పించాడు. మన్నాను పంపిస్తున్న సమయంలో కూడా ఏం చేశాడంటే ఇంకా మోషే మీద విసిగించి ఆకలి 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 ఆకలి. ఆ గొప్పతనం చూడండి, బల్లను చూపిస్తూ అరణ్యములు ఎంత వేదన పడ్డాడు తెలుసా. అరణ్యములు నడుస్తుంటే అసలు ఇశ్రాయేలు 20 లక్షల మంది నడుస్తుంటే మనం ఒక 10 మంది 20 మంది నడుస్తూ ఒక లైన్గా నడుస్తూ 20 లక్షల మంది ఎలా నడిపించాడో మోషే గారికి గొప్ప అర్థం. చాలా ఆశ్చర్యం. మోషే గారు తన జీవితంలో దేవుని వెంబడిస్తున్నట్టు అర్థం ఏంటంటే అరణ్యంలో చూపించాడు బల్ల. అరణ్యంలో ప్రధాన యాజకుడు నడిచేవాడు, అరణ్యంలో మందసం నడిచేది, అరణ్యంలో పాత్రలు నడిచేవి, అరణ్యంలో దేవుని వాక్యం ఎక్కడైతే ఆడు గుడారం వేసేవారు, అగ్నిస్తంభమును మేఘస్తంభం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వెంటనే మోకాలు వేసేవారు. ఒక్క డెక్క కూడా ఆదివారం ఉండకూడదు, ఆరాధనకి వెళ్ళాలని వెళ్ళేవారు అనమాట. చూసారా మన జీవితం ఎలాగుందండి? వాట్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ మై లైఫ్? నీ జీవితం నా జీవితం పరీక్షించుకోవాలి. ఇది బల్ల. అరణ్యంలో దేవుడు చూపించిన బల్ల, గ్రేటెస్ట్ టేబుల్, గొప్ప టేబుల్, మహిమగల టేబుల్. ఎంత భోజనం తిన్నా ఇంకా సాలేదు. జేమ్స్ గారు, కాకినాడ జేమ్స్ గారు బస్తాలు బియ్యం అయిపోయాడు సరే ఇంకా శక్తి లేదురా, ఎలాగుండేవాడు. కాకినాడ జేమ్స్ గారు చచ్చిపోయాడు. ఆయన అనేవాడు బేర్షివా సంఘ పెద్ద అలెగ్జాండర్ గారు నాన్నగారు. బస్తాలు బియ్యం అయిపోతున్నా మనిషి ఎలాగుండండి. ఎప్పుడు టీబీ పేషెంట్, ఎప్పుడూ జ్ఞానం లేదు. ఏటీ బాబు అంటే మాంసం తినేస్తాడట, రొట్టెలు తినేస్తాడట, అన్నీ తినేస్తాడు. శక్తి ఎక్కడ వస్తుంది? రాదు. దేవుడు ఇవ్వాలి 5 నిమిషాలని నీకు శక్తి రావాలంటే. నువ్వు ఎంత అన్నం తిను దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. అది అరణ్యంలో బల్ల, గ్రేట్నెస్ టేబుల్. గొప్ప శక్తితో, గొప్ప మహిమతో, గొప్ప ఉదండంతో, గొప్ప ఉద్యమంతో 20 లక్షల మంది వెళ్ళేస్తారు. 20 లక్షల మంది కూడా 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు చేశాడు దేవుడు తెలుసా. వాళ్ళు విసిగిపోయి ఎన్నిసార్లు టైం అయిపోయింది ముగించండి అంటారు. ఈ దినాల్లో అలాగే ఉన్నారు తెలుసా. ఇప్పుడు దినాలు అలాగ ఉండేది కాదు. 9కి వెళ్తే రాత్రి 6కో 7కో 8 గంటలుగా మార్టినాయన గారు వదిలేవాడు అనమాట. ఇప్పుడు మన టైం షెడ్యూల్ కరెక్ట్ టైం పెట్టి 12 గంటల 12 పోగల ముగించాలి రక్షణ గారు, లేకపోతే మేము బెల్ల కొట్టేస్తామని అంటున్నారు. ఎవడో పక్కన డేవిడ్ గారు చిన్నవాడు అనుకున్నారా? నిజమేనండి. టైం ఆత్మ ప్రశ్నిస్తున్నప్పుడు మనం టైం పెట్టబట్టి అన్ని ఇదైపోతుంది తెలుసా. దేవుని ఆత్మంత ఉద్యోగం వస్తుంటుంది. అరణ్యంలో చూపిస్తున్నప్పుడు ఆ బల్ల దేవుని మహింపరుస్తుంది అనమాట. ఎంత చూపిస్తుందంటే ఇశ్రాయేలు దేశంలో చూస్తే అసలు మోషే నాయకత్వం చూస్తేనే ప్రభా నేను నత్తోని నేను కుష్టివా నాకేమీ తెలియదండి. మోషే 20 లక్షల మందిని ఎలా నడిపించాడండి. ఒక 500 మంది భోజనం పెట్టాలంటే మనం ఎంత బాధపడిపోతాం కదా. 100 మంది భోజనం వండడానికి అక్కయ్య గారు ఉదయం 8 గంటలండి, ఇప్పుడు వచ్చారు 12 గంటలకి అక్కాల సిస్టర్లు తెలుసా. నవ్వుతున్నారు, మంచిదే కాదంటలేదు. అక్క బక్సింగ్ గారు 10,000 మంది భోజనం పెట్టాలని ఎంత ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి. నిజమే, మీరు ఆలోచించండి. ఇదే అబద్ధమేం కాదు, నేను బైబిల్లోని సత్యం చెప్తున్నాను. అరణ్యంలో 20 లక్షల మందికి భోజనం పెట్టాలంటే మోషే ఎంత ప్రార్థన చేస్తుంటాడు. గొప్పతనం చూపించి అది ఈ బల్ల. ద గ్రేట్నెస్ టేబుల్. మొదటిది గ్రేస్ టేబుల్, సెకండ్ది గ్రేట్ టేబుల్, థర్డ్ది గాస్పుల్ టేబుల్, ఫోర్త్లీ గ్రేటెస్ట్ టేబుల్. 5వ టేబుల్ చూపించి ముగించేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. 10:21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలో త్రాగనేరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను పాలు పొందనేరు. ప్రభువునకు రోషం పుట్టించమా, ఆయన కంటే మనం బలవంతులమా. 23వ వచనం చదవమా. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదైనవి కాదు, అన్నీ క్షేమాభివృద్ధి. అన్నీ చేయగలిగిన దేవుడు ఆయన, క్షేమాభివృద్ధి కలిగే దేవుడు. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి కొన్ని 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన బండలో తాగిరి, భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం పూజించారు, ఒకే బాప్టిసం పొందారు, మోషే చేసిన మేఘలు నడిచారు, అందరూ ఒకే సంబంధం పానము చేశారు. ఏలానిగా చదవమ్మా. తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే తాగిరి. ఆ బండ రాక్ ఆఫ్ క్రైస్ట్, ద స్టోన్ ఆఫ్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తు అంటే ద గ్లోరియస్ టేబుల్ అనమాట, మహిమకరమైన బల్ల. ఏ బల్ల అండి ఇది? మహిమకరమైన బల్ల. కాబట్టి యేసుప్రభు ఇక్కడ ఇచ్చాడు. అది ఈ మహిమకరమైన బలను పాలు పొందాలంటే ఒక్క ఆత్మ సంబంధమైన బాప్టిసం పొందాలి, ఆత్మ సంబంధముగా జీవించాలి, ఆత్మశక్తితో నింపబడాలి, ఆత్మమహిమతో నింపబడాలి, ఆత్మవాగతో నింపబడాలి, ఆత్మలో ప్రవేశించాలి. కాబట్టి ఆ మహిమ సంబంధమైన బలం వచ్చినప్పుడు గొప్ప ఆశ్రయం పడతావు. నీ కుటుంబాలు చూడండి,
రాజభూషణ్ గారు సియోన్లోని బల్ల పట్టుకెళ్ళేవాడు, ఇసుకతోటి సియోన్లో. చెప్తున్న జాగ్రత్త వినండి. రాత్రి ఆయన మాట్లాడాడు, నాతో పావుగంట మాట్లాడాడు. పూర్వ దినాలంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 81, 82, 83 ఆ టైంలో. ఇప్పుడు 40 years అయిపోయి, 42 years. అప్పుడు బల్ల పట్టుకొని, షాలీ గారి బల్ల పట్టుకొని వెళ్ళి అక్కడ ఇసుకతోటి సియోన్లో పెట్టేవారు. MIG5 కూడా వచ్చేవాడు. MIG5లో విజయ్ గారు చేసేవాడు. బల్ల తీసుకొచ్చిన తర్వాత ఆయన మొన్న అన్నాడు, ఆ దేవుని అభిషేకం అట 5-10 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. పరిస్థితి అక్కడ వాళ్ళు చేయడం మొదలెట్టారట. ఆ బల్ల యొక్క ఆశీర్వాదము ఆ పాప కెనడా వెళ్ళిపోయింది. ఆ బల్ల యొక్క ఆశీర్వాదము పెద్దోడు అమెరికా వెళ్ళిపోయాడు. ఆ బల్ల యొక్క ఆశీర్వాదం చిన్నోడు సింగపూర్ వెళ్ళిపోయాడు. ఆ బల్ల యొక్క ఆశీర్వాదం మంచి గృహం ఇచ్చాడు, మంచి సేవ చేస్తాడు, కారు ఉంది. ఏం చేస్తున్నాడు? సంగారెడ్డి ఆండ్రూస్తారు. ఎప్పుడు మీటింగ్ అయినా కరెక్ట్గా పరిగెడతాడు, ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్తాడు. అది దస్ ద బ్లెస్సింగ్. నువ్వు సేవ చేయాలంటే ప్రభు కొరకు జీవించి ఆయన చెప్తున్నాడు. మన ఇంట్లో బల్ల ఉంటే, మెఫీబోషెత్ ఇంట్లో బల్ల ఉంటే, ఉదయోదయం ఇంట్లో దేవుని బల్ల ఉంటే గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఈ చూపించడం సమయం లేదు, టైం అయిపోతుంది, నేను ముగించాలి. అందుకే చూపించడం సమయం లేదు కాబట్టి, మెఫీబోషెత్ దేవుని బల్ల ఉంటే ఎలా వచ్చిందని గొప్ప సమర్పణతో వచ్చింది కాబట్టి, అలాగా ఈ సహోదరి ఇంట్లో బల్ల వెళ్తున్నప్పుడు దేవుడు బాగా ఆశీర్వదించి నువ్వు అనుకోవచ్చు. ముందు బాధపడవచ్చు, కానీ ఆ బల్ల ఉంటే నీకు ఆశీర్వాదం. దట్ ఈస్ ద గ్లోరియస్ స్టేప్. మహిమకరమైన బల్ల. ఈ బల్ల ఏంటండి? మహిమకరమైన బల్ల. ఆయన అన్నాడు, అసలు నాకు తినడానికి కూడా తినలేదురా రక్షణ, ఎంత వేదన పడ్డంటే. ఆయన ఒక మాట చెప్పాడు. ఆదివారం గోపాలపట్నం పరిచయం చేసేవాడు, మధ్యాహ్నమేమో పీటర్పాల్ గారి పరిచయం చేసేవాడు, నన్ను తీసుకోలేడు. రాత్రికాల మనోపాక్ సుగదానం గారి పరిచయం. ఈ 3 హెబ్రోన్ ఫెలోషిప్లే. ఇప్పుడు స్పర్జన్ ఉన్నాడు, స్పర్జన్ తాలూకు మామగారు ఉండేవాడు, అప్పుడు చచ్చిపోయాడు. ఈ 3 ఫెలోషిప్కి వెళ్ళినా ఇక్కడ అవగానండి, అక్కడ వాక్యం చెప్పాడు, అక్కడ అవగానే వాక్యం చెప్పాడు. రాత్రి 12 గంటలు ఇంత ఉప్మా పెట్టేవారు, పొకాడి పెట్టేవారు, కాఫీ ఇచ్చేవారు. భోజనం ఎక్కడ చేసేవాళ్ళం కాదు. 2 సార్లు నేను తీసుకెళ్ళండి ఆదివారం. ఆయన అన్నాడు, పూర్వదినాల ఆత్మీయ దినం ఎందుకు తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే సుఖం ఏర్పడిపోయింది. ఏం ఏర్పడిపోయిందని? కంఫర్ట్నెస్. ఏసీ కావాలి, కారు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ప్రభు రావద్దండి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారనమాట. ప్రభు ఎక్కడొస్తాడు చెప్పండి? నీ శరీరాన్ని నలగొట్టుకుంటే, నీ శరీరాన్ని త్రుంచుకుంటే నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. అది యేసుప్రభు కల్వరిశిలో ఏకమైపోయారు. అది మహిమకరమైన బలంతో నింపాడు, శక్తికరమైన బలంతో నింపాడు, ప్రేమకరమైన బలంతో నింపాడు, మహిమను చూపించాడు. కాబట్టి యేసుప్రభు ఏకమైపోయాడండి. యేసుప్రభు మాదిరించిపోయిన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 చదవండి త్వరగా. అయిపోయింది. 1 Peter chapter 2 verse 20, 21, 22 చదవండి త్వరగా. మాదిరి ఉంచిపోయిన మాట చదవండి. అయిపోయింది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20 వచనము, 21 వచనము, 22 వచనంలోని ఆఖరి భాగం ఉంటుంది. క్రీస్తు మన అడుగుజాడల నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఏం పోయాడని చెప్పండి? మాదిరి ఉంచిపోయాడు. యేసుప్రభు జీవితం మనం కలిగి ఉంటే గొప్ప, అది గ్లోరియస్ టేబుల్. 5 బల్లలు చెప్పాను. మొదటిది కృపగల బల్ల, 2వది గొప్పతనం చూపించే బల్ల, 3వది స్వార్థ బల్ల, 4వది గ్రేట్నెస్ గొప్పతనం మహిమగల బల్ల, 5వది మహిమకరమైన బల్ల. మనం ఏ బల్లలో ఉన్నాం? మనం పరీక్షించుకుందాం. కృప ఉందా? గొప్పతనం గొప్ప ఉందా? ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నావా? లేకపోతే మన స్వార్థ ప్రకటిస్తున్నావా? గొప్పతనం చూపిస్తున్నావా? మహిమని చూపిస్తున్నావా? దేవుని శక్తిని చూపిస్తున్నావా? దేవుడి ప్రాణం చూపిస్తున్నావా? దేవుడే చూపిస్తున్నావా? ఏ మనుషుడు కూడా వర్ధిల్లడు, దేవుడే వర్ధిల్లాలి. ఏ మనుషుడు కూడా తాత్కాలికమైన వాడు, ఇతను ఉంటేనే పోతాడు అంతే. ఇలా కళ్ళు మూస్తేనే చచ్చిపోతాడు చాలామంది. చూడండి, మైనాడులోని, కేరళలో వెంటనే కొట్టుకెళ్ళిపోయారు. కొన్ని లక్షల మంది, సుమారు 20-30 వేల మంది చచ్చిపోయారట. ఎలాగవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. డ్యూటీలు చేస్తున్నాడు. మనోడు కూడా డ్యూటీ చేస్తున్నాడట, తెలుసా? మన చచ్చోడు కూడా డ్యూటీ చేస్తున్నాడట. అలా చెప్పలేదు, దేని ఏమవుతుందో కూడా తెలియదు. మనం ఎలాగొస్తో తెలియదు. ప్రియమైన సోదరులు అనుకోవచ్చు, మనం బాగున్నాను బ్రదరు, ఇప్పుడే ఉన్నాను బ్రదర్, అన్నీ బాగున్నట్టే. మన్నాని జాతితో నిమిత్తం, మన్నానికి అందముతో, మనం డబ్బుతో, మనం ఎప్పుడైనా రావచ్చు. ఓ మొన్న మా నిములు ఎక్కడ, ఓ మొన్న మా విజయం ఎక్కడ, మొన్నములు ప్రవేశిస్తుంది. కాబట్టి సిద్ధపడాలన్నమాట. ప్రియమైన స్నేహితుడిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు. ట్రూ ఫ్రెండ్ అండ్ మ్యాగజైన్ వచ్చేది జీసస్ కాల్స్ నుండి, చెన్నై నుండి, డీజీఎస్ దినకరంద. నిజమైన స్నేహితుడు ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. నిజమైన స్నేహితుడు ఉండాలంటే అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడు. ఎస్, మోషే కూడా దేవుని స్నేహితుడు. మనము కూడా ఎలా ఉండాలని? భార్య భర్త చెప్పచ్చు, భర్త భార్య. ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి? లోపల విషయాలన్నీ బయట పెడతారా, బయట విషయాలను లోపల పెడతారా చెప్పండి? అమ్మ అక్కలు చెప్పండి. మీరు ఫ్రెండ్స్ కదా మీరందరూ. మీకు తల్లిదండ్రులు చెప్పలేని విషయం ఎవరు చెప్తారని? ఫ్రెండ్స్ ఏం చేస్తారని చెప్పండి? షేర్ చేసుకుంటారు, మనసులో బాధలు షేర్ చేసుకుంటారు. అలాగే యేసుప్రభు దగ్గర మనం ఏం చేయాలని? షేర్ చేసుకోవాలి. ఇంకా చదివాం కదా, ఇంకో మాట చదివాం కదా, స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? ఈ బల్ల తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు 100 చూడండి, నువ్వు 1000 సంవత్సరాలు 969 సంవత్సరాలు జీవించాడు మెతూషెల.
జీవిస్తే చచ్చిపోయాడా బతికాడు చెప్పండి. చెప్పండి, అయిపోయింది, చెప్పండి. చచ్చిపోయాడు కదా. 1000 సంవత్సరాలు జీవించడం వదలాలి, కానీ ఎక్కడుంది? ఎటర్నల్ లైఫ్ ఉంది, ఎటర్నల్ హోమ్ ఉంది, ఎటర్నల్ ప్రత్యక్షత ఉంది, పరలోకం యొక్క వాక్యం ఉంది, పరలోక గృహం ఉంది. అక్కడ దేవుని మహిమ కనిపిస్తున్నాడు కాబట్టి అక్కడ సిద్ధపరచాలి. అందుకే మీ హృదయంలో కలబరని ఇక్కడి నా యందు విశ్వాసం ఉంచి నా తండ్రి అంటే అనేక నివాసాలు మీకు కలవు. నేను మీతో చెప్తున్నంటే ఒక్క నివాసం కొరకు ప్రయాసపడితే 10 ఇళ్ళు ఉన్నాడు, ఒక ఇంట్లో ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. కాబట్టి యేసు నివాసం దగ్గర మనం పరిగెట్టాలి, మోకరించని ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ప్రతి మనిషి తను పరీక్షించుకొని అలాగూ చేసే రొట్టెని తిన పాత్రలను త్రాగు. ప్రభు శరీరం చంపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కంటికే తిని తాగుచున్నాడు.